న్యూస్. పిల్లల్ని చదివించాలంటే పెద్దలు చదువు కొనాల్సిందే. ఏం చదివించాలన్నది కాదు ముఖ్యం, ఎలా చదివించాలన్నదే ఇప్పుడు పేరెంట్స్ కి ముఖ్యం. ముందే అడ్మిషన్లు ప్రారంభించిన విద్యా సంస్థలు ఆ ఫీజులు ఈ ఫీజులు అంటూ వీరబాదులు బాధేస్తున్నాయి. అడ్డగోలుగా ఫీజులు పెంచేసి తల్లిదండ్రుల వీపు విమానం మోత మోగించేస్తున్నాయి. విశాఖలో అడ్మిషన్ల పేరుతో విద్యా సంస్థలు చేస్తున్న దందాపై TV1 నిఘా రిపోర్ట్. కొత్త విద్యా సంవత్సరం వచ్చేసింది. కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో అడ్మిషన్ల జాతర మొదలైంది. యాజమాన్యాలన్నీ సంబరాలు చేసుకుంటున్నాయి. పిల్లల తల్లిదండ్రులు స్కూల్ ప్రాంగణంలోకి అడుగు పెడితే చాలు, ఈ కబుర్లు ఆ కబుర్లు చెప్పి ఇదిగో ఇలా మొదటి కౌంటర్లో కలర్ఫుల్ బ్రోచర్లు చేతిలో పెడతారు. తమ పిల్లాడికి LKGలో అడ్మిషన్ కావాలని వచ్చిన ఇతనికి ఫీజుల మెనూను ఎలా వివరిస్తున్నారో వినండి. ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ కట్టాలండి మీరు. 12,000 రూపీస్ ఏమో అడ్మిషన్ ఫీ, 130 రూపాయలు ఇన్సూరెన్స్ కావాలి. 4,250 ఇస్ యాన్యువల్ ఫీ. మంత్లీ ట్యూషన్ ఫీజ్ ప్రతి నెల పే చేసుకోండి. 2 స్కూల్ డైరీ ఐడి కార్డు, టైప్రైటింగ్ ట్యాబ్స్, ఇదేమో NFS బుక్లెట్స్ అండ్ స్మార్ట్ క్లాస్ ప్రోగ్రామ్ ఫుల్ ఇయర్కి 2,000 రూపీస్ ఛార్జ్ చేస్తాం. అంతా కలిపి బిగినింగ్ పే మీకు 19,730 పడుతుంది. డొనేషన్ అన్న పదాన్ని ప్రభుత్వం తొలగించిన స్కూల్ యాజమాన్యాలు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వసూళ్లు చేస్తున్న డబ్బుకు అడ్మిషన్ ఫీజనో, బిల్డింగ్ ఫండ్ అనో, లేక డెవలప్మెంట్ ఫండ్ అనో నిక్నేములు పెడుతున్నాయి. అడిగే వాడు లేడనే ధీమానో, లేక పెద్దల అండదండలు ఉన్నాయో తెలియదు కానీ పిల్లల్ని పాఠశాలలో చేర్పించాలంటేనే పెద్దలు భయపడుతున్నారు. విశాఖలో అన్ని విద్యా సంస్థలది ఇదే రూటు. అందులో దీనిపై TV9 బృందం ప్రత్యేకంగా నిఘా పెట్టింది. యాజమాన్యాలు చేస్తున్న అడ్డగోలు దందాను ప్రత్యక్షంగా చూపించేందుకు రంగంలోకి దిగింది. ఓ మోస్తరు పేరున్న ఈ స్కూల్లో వేలల్లో ఫీజులు వసూలు చేస్తోంది. ఫీజుల వివరాలు విన్న తర్వాత ఇదిగో ఈ కౌంటర్ దగ్గర డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. రెండో కౌంటర్లో ఫీజు కట్టిన తర్వాత రిసీట్ తో ఇదిగో ఈ మూడో కౌంటర్లోకి రావాల్సి ఉంటుంది. ఇంకా మీరు కట్టిన ఫీజులకు వివరాలు కావాలంటే ఎంతసేపైనా వివరిస్తారు. ఓవరాల్ దిస్ ఇస్ 24,300 అండి మొత్తం. ఇది 2,660 into 6 months. 300 ఇది అవుతుందండి. ఇది 2,660 into 6 దగ్గర 40,000 అవుతుంది. ఇయర్ కంప్లీట్ అయ్యేసారు. ఈ బుక్స్ యూనిఫామ్ సెపరేట్ యూనిఫామ్ బుక్స్ అన్ని సెపరేట్ గా తీసుకోవాలి. 1-2 కాదు, LKGకే 30,000 నుంచి 70,000 వరకు దండుకుంటున్నాయి. అంతేకాదు బుక్స్, యూనిఫాముల బాదుడు సపరేట్ గా ఉంటుంది. స్టార్ హోటల్ ని తలదన్నే స్కూల్ బిల్డింగ్లని చూపించి వేలల్లో ఫీజులు గుంజేస్తున్నాయి. ఇదిగో ఇది విశాఖలో ఉన్న లిటిల్ ఏంజల్ స్కూల్. చూశారుగా ఎంత విశాలంగా ఉందో. ఎంతో ఆహ్లాదకరంగా ఉండే వాతావరణం, రారమ్మని పిలిచే సిబ్బంది, వచ్చిన వారిని ఏసీ రూమ్ లో కూర్చోబెట్టి సినిమా చూపించే స్టాఫ్. వీరి మాటలు వింటే చాలు, తమ పిల్లలను జాయిన్ చేస్తే ఇలాంటి స్కూల్లోనే జాయిన్ చేయాలని ఫిక్స్ అయిపోతారు. ఇలా ఫిక్స్ అయిన వారి నుంచి అది ఇది అంటూ వేలు లాక్కుంటారు. Just remove that bolts and put it here, because I have given that number. And F and me. These two are there. Yeah. And 20 అనేది 8 monthly. Every 2 months. Every 2 months. 6 times. అంటే ఓవరాల్ గా 50,000 అవుతుంది. 50,000 చేంజ్ అవుతుంది. Yeah. 24,500 plus 4,320 into 6. ట్రాన్స్పోర్ట్? No transfer. We don't transport arrangements చేసుకోవాలి. అంతేకాదు ఫీజుల్లో కొంత రాయితీ అడిగితే మా స్కూల్ కాబట్టి ఇంత తక్కువ, మరో స్కూల్లో ఫీజులు చూస్తే మీ గుండె ఆగిపోతుంది అంటూ నైస్గా నమ్మిస్తారు. విద్య అంగడి సరికైపోతోంది.
ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల్ని ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నాయి. విద్యా వ్యాపారానికి అడ్డుకట్ట వేయండి మహాప్రభు అని తల్లిదండ్రులు మొత్తుకుంటున్నా ప్రభుత్వానికి వినిపించడం లేదు. ఫీజుల్ని నియంత్రించవలసిన విద్యాశాఖ మొద్దు నిద్రపోతోంది. ప్రైవేటు స్కూళ్ల ఫీజుల దోపిడీపై TV1 స్పెషల్ రిపోర్ట్. అన్ని రంగాల్లో మాదిరిగానే ప్రైవేటీకరణ విద్యా రంగాన్ని కూడా ఆక్రమించింది. విద్యా వ్యాపారంగా మారింది. డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా పుట్టగొడుగుల్లా విద్యా సంస్థలు పుట్టుకొస్తున్నాయి. అలాంటి వాటి వల్ల పేద మధ్యతరగతి పిల్లలు ప్రాథమిక విద్యకు నోచుకోవడం లేదు. ఒక పిల్లాడిని LKG, UKGలోనో ఫస్ట్ క్లాస్లోనో చేర్పిస్తే అడ్మిషన్ ఫీజు, బిల్డింగ్ ఫండ్, యాన్యువల్ ఫీజ్, రిజిస్ట్రేషన్ ఫీజ్, సెక్యూరిటీ డిపాజిట్, కంప్యూటర్ ఫీజ్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇతర రకాల పేర్లతో వేలకు వేలు గుంజుతున్నారు. ఇవి కాక నెల నెలా ట్యూషన్ ఫీజులు, ట్రాన్స్పోర్ట్ ఫీజులు, స్కూల్ యూనిఫామ్, బుక్స్, షూస్ ఇవన్నీ షరా మామూలు. నిబంధనల కంటే 15 రెట్లు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నాయి యాజమాన్యం. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. ఇక లిటిల్ ఏంజల్స్ స్కూల్లోనే ఇలా ఉందా, లేక మిగిలిన అన్ని స్కూళ్లలో ఇదే పరిస్థితా అని ఆరా తీసేందుకు TV9 మళ్లీ బయలుదేరింది. ఈసారి టింపనీ స్కూల్కొచ్చింది. ఇక్కడ ఫీజులు బాదుడు, అడ్మిషన్ల గుంజుడు ఉండదేమో అనుకుంటూ వచ్చింది. కానీ లోపలికి అడుగు పెట్టగానే సెట్టింగ్లు, భారీ బిల్డింగులు చూపించి మాయ చేసింది. అడ్మిషన్ కావాలని అడిగితే ఓ కౌంటర్ చూపించారు. ఓవరాల్ దిస్ ఇస్ 24,300 అండి మొత్తం. ఇది 2,660 into 6 months. 300 ఇది అవుతుందండి. ఇది 2,660 into 6 దగ్గర 40,000 అవుతుంది. ఇయర్ కంప్లీట్ అయ్యే సార్. ఈ బుక్స్ యూనిఫామ్ సెపరేట్, యూనిఫామ్ బుక్స్ అన్ని సెపరేట్ గా తీసుకోవాలి. ఇంత మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న దాన్ని బట్టి చూస్తే మీకేమనిపిస్తోంది? సామాన్యుడికి వార్షిక ఆదాయం కూడా అంత ఉండదేమో అనిపిస్తోంది. వాస్తవానికి కొత్త విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు వేసవి సెలవులు ముగిసాకే తెరవాల్సి ఉంటుంది. కానీ విశాఖలో విద్యా సంస్థలు ఇవేవి పట్టించుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు గుంజుతున్నా నోరు మెదపడం లేదు. అన్నీ ఒకదాన్ని వాళ్ళు చేసుకోవాలి. ఫస్ట్ ఈ స్కూల్లో ఈ క్లాస్కి ఈ ఫెసిలిటీ ఉన్న ఈ స్కూల్లో ఈ క్లాస్ పిల్లలకి ఇంత ఫీజు వసూలు చేయాలి, ఈ టీచర్స్కి ఇంత జీతం ఇవ్వాలి అని ఒకటి చెయ్యాలి. అవన్నీ కూడా సబ్మిట్ చేస్తున్నారు వాళ్ళు. అందులో చాలా లెస్ ఫీ ఉంటుంది. స్కూల్ పిల్లల ఫీజు ఉన్నది, తర్వాత టీచర్ శాలరీస్ ఉన్నాయి. అవి ఉంటేనే కానీ మేము రికగ్నిషన్ ఇవ్వటలే. మేము వాళ్ళని ఇంకోటి ఏం అడిగామంటే దిస్ గవర్నింగ్ బాడీ రిజల్యూషన్స్ షుడ్ బి డిస్ప్లేడ్. ఆ స్కూల్లో ఎంట్రన్స్లోనే అక్కడ వెళ్ళగానే వాళ్ళందరికీ అడ్మిషన్కి వచ్చిన పేరెంట్స్ అందరికీ కూడా ఆ రిజల్యూషన్స్ అన్నీ కనిపించే విధంగా పెట్టాలని కూడా చెప్పడం జరిగింది. హడలెత్తిపోతున్న ఫీజులు, అడ్మిషన్ల కోసం చెల్లించాల్సి వస్తున్న సొమ్ములు చూసి తల్లిదండ్రులు గుడ్లు తేలేస్తున్నారు. విశాఖపట్నంలో ఇప్పుడు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది చాలా ఘోరంగా తయారైంది. బికాజ్ LKGకి డొనేషన్స్ ఇప్పుడు 50 నుంచి 60 వేలు అయిపోతున్నాయి. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎడ్యుకేషన్ అనేది చాలా ఘోరంగా తయారైంది. యాజ్ ఏ పేరెంట్గా ఇప్పుడు నేను ఒక హౌస్ వైఫ్గా ఉండి కూడా ఇప్పుడు చిల్డ్రన్స్కి డొనేషన్స్ కట్టుకోలేక హౌస్ వైఫ్ నుంచి నేను ఇప్పుడు ఒక స్కూల్ టీచర్గా మారవలసి వస్తుంది, లేకపోతే ఇంకేదో జాబ్కి వెళ్ళవలసి వస్తుంది. ఇక మా అబ్బాయిని LKGలో జాయిన్ చేసాం. అడ్మిషన్ ఫీ వచ్చేసరికి 70,000 అని చెప్పారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈ 70,000 అంటే అడ్మిషన్ ఫీ పిల్లల్ని జాయిన్ చేయడానికి కొద్దిగా ఆలోచించాల్సి వస్తుంది. చదువు ప్రస్తుతం కొనుక్కోవాల్సిన పరిస్థితిలో ఉంది. ఫస్ట్లో మేము అనుకునే వాళ్ళం కొటేషన్ చెప్తున్నారని, కానీ ఇప్పుడు అదే నిజమైంది. మేము చదువుకునే రోజులు చదువుకునే వాళ్ళం, ఇప్పుడు కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రైవేట్ స్కూళ్ల ధనదాహం ప్రతి ఏడాది పెరిగిపోతోంది. సామాజిక బాధ్యతతో వ్యవహరించాల్సిన స్కూల్స్ యాజమాన్యాలు లాభార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నాయి. పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశల్ని యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. కోర్టుల్ని ఆశ్రయించిన ప్రభుత్వాలకి ఎన్ని అర్జీలు పెట్టుకున్నా ప్రైవేట్ స్కూళ్ల దోపిడీకి అదుపు లేకుండా పోతోంది. వైఎస్ఆర్సీపీ మీటింగ్ కి కొనతాల డుమ్మా, దాడిని పార్టీలోకి రప్పించినందుకు అలక. మార్కెట్లో సరుకులు తక్కువ ధరకే దొరుకుతున్నాయి. అమ్మ హస్తం పథకం బూటకమన్న కిషన్ రెడ్డి. అడ్మిషన్ల పేరుతో విద్యా సంస్థల నిలువు దోపిడీ, ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు. మండే ఎండలకు గుక్కెడు నీళ్లు కరువు, దయనీయ స్థితిలో ఆదిలాబాద్ జిల్లా.